నేను ఒకటే కోరుకుంటాను, ఇక్కడ రావడానికి నాకు ఆంధ్రాలోనే ఏం కోరుకొని వాడిని తెలంగాణలో ఏం కోరుకుంటాను, పదవులా కోరుకుంటాను తెలంగాణ. ఆంధ్రాలోనే కోరుకొని వాడిని ఇక్కడ ఏం కోరుకో, ఇక్కడ కోరుకుంటాను ఏం కోరుకుంటాను. ఒక సంపత్ నాయక్ అసెంబ్లీకి వెళ్ళాలని కోరుకుంటాను. అక్కడున్న బిడ్డలు కొన్ని సంవత్సరాల తర్వాత తెలంగాణను ఏలాలని కోరుకుంటాను. ఇక్కడున్న ఆడపడుచులు తెలంగాణ అసెంబ్లీలోకి అడుగు పెట్టాలని కోరుకుంటాను. అక్కడున్న బిడ్డలు తెలంగాణ ఏ అభివృద్ధి అయితే కోరుకుందో ఆ అభివృద్ధికి ముందడుగు ఇవ్వాలని కోరుకుంటాను. అది నేను కోరుకునే మార్పు. నాకు డబ్బులు అవసరం లేదు, పేరు అవసరం లేదు. నేను కోరుకునేది సామాజిక మార్పే, అంతకుమించి నాకేం కావాలి. నేను చూడని డబ్బా మీ గుండెల్లో ఉన్న స్థానం కంటే ఏ స్థానం పెద్దది. నేను నిజంగా చెప్తాను, మీ గుండెల్లో ఉన్న స్థానం చాలు. ఈరోజు చేవెళ్ళ నియోజకవర్గం చేరిన ప్రజీత్ గౌడ్ కానీ ఒక కొత్త తరం అసెంబ్లీకి వెళ్ళాలి. కొత్త తరం మీరు తెలంగాణ అసెంబ్లీలో అడుగు పెట్టాలని నా కోరిక ఊబిళ్ళూరుతుంది. చూడాలన్నా సినిమాలో చూస్తాం, ఏదో సినిమాలో చూస్తాం, వాళ్ళు చాలా ఆవేశంగా నడుచుకుంటూ వెళ్తాను. కాదు, ఉద్యమ విద్యుత్తుతో నిండిపోయిన మీ శరీరాలు మీరు అసెంబ్లీకి వెళ్తే ఎలా ఉంటుంది, మీరు ప్రజల పక్షాన పోరాడితే ఎలా ఉంటుందో చూడాలని నాకు. దానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఒక బీసీ కులాలని కాదు, యుఎస్లో ఉండే జనసేన అభ్యర్థి అభిమాని మేకల్ సతీష్ రెడ్డి కూడా అలాంటి యువకులు వెళ్ళాలి, పార్లమెంట్లోకి వెళ్ళాలి, అసెంబ్లీకి వెళ్ళాలి. సో మహేందర్ రెడ్డి, శంకర్ గౌడ్ కానీ, రామ్ తుల్లూరి గారు కానీ రకరకాల స్థానాల్లో మీరు అసెంబ్లీయా పార్లమెంటా లేదంటే ప్రజలకు ఏదైనా చేయాలి, అందరూ స్థానాలు కాదు, ఎవరి ఇష్టాలకు తగ్గట్టుగా మీరందరూ వెళ్ళాలని కోరుకునేవాడిని నేను.